నో ఛాన్స్. ఈ ఏరియాలో ఈ అమ్మాయి లేదు, కన్ఫర్మ్. సరే, ఎప్పుడైనా మీకు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేస్తారా? షూర్. ప్రాణాపాయ స్థితిలో క్షణక్షణం గండంగా గడుపుతున్న ఈ జాతకురానికి శుభలేఖలు, శుభముహూర్తాలు, శుభగడియలే. అది కూడా వర్కౌట్ కావడం లేదని తెలిసి ఫైనల్ గా యాక్సిడెంట్ లో లేపేద్దామని డిసైడ్ అయ్యారా? బావా, ఏమండి? ఏంటండి ఇది? ఆ దెబ్బేంటి? ఏం జరిగింది? దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడుకో, చిన్న యాక్సిడెంటే. ఎవడండి వాడు? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 తనించుకుపోయారా? తప్పు నా వైపే ఉంది స్నేహ. మీ వైపా? ఏంటండి మీరు అలా డ్రైవ్ చేయరే? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా స్నేహ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా విధి అనేది ఒకటి ఉంటుంది, అది నిర్ణయించేదే జరుగుతుంది. మీరు అలా మాట్లాడితే నాకింకా కంగారుగా ఉంటుంది. ఏం జరిగిందండి? ఆ రోజు మీ నోటితో అశుభం మాట్లాడారు కాబట్టి ఇలా జరిగింది. ఈ పెళ్లి చూడలేను, పెళ్ళయ్యేంత వరకు ఉండను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. దాని పర్యవసానమే ఇది. బాధల్లో బోలెడంటాం, అన్నీ జరిగిపోతాయా? మంచికే కాదండి, చెడుకు కూడా తదాస్తు దేవతల దీవెనలుంటాయని అది మీరు గుర్తు పెట్టుకోండి. అమ్మ స్నేహ, బావకేం కాదు, నువ్వు కంగారు పడుకో. ముందు నువ్వు వెళ్ళి బావ కాఫీ పట్రా. ఎలా జరిగింది బావా? జరిగింది యాక్సిడెంటే అయినా దాని వెనక నా మీద హత్యా ప్రయత్నం ఉంది రఘు. నీ మీద హత్యా ప్రయత్నమా? అవును. ఎవరు చేసుంటారు బావా? తెలీదు, కానీ జరిగింది మాత్రం ముమ్మాటికి హత్యా ప్రయత్నమే. ఎలా అంటావా? బ్రేక్ ప్యాడ్ దగ్గర నట్స్ అన్ని ఊడిపోయినాయి, థ్రెడ్స్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఒక టైమింగ్లో వాటిని సెట్ చేశారు. అప్పుడు బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ ప్యాడ్ కింద పడిపోతుంది కానీ బ్రేక్ పడదు. ఇంత పకడ్బందీగా ఎవరు ప్లాన్ చేసుంటారు? అది కూడా శత్రువులు ఎవరు లేని నీ మీద. తొందరలోనే తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కారు బ్రేక్ ఫెయిల్ అయి కంట్రోల్ తప్పి వెళ్తున్నప్పుడు ఎదురుగా శిరీష వచ్చింది. తనని తప్పించే ప్రయత్నంలో కారును స్తంభానికి డాష్ చాపాను. కానీ తను ఏమనుకుందో తెలుసా? పెళ్లిని ఆపడానికి ఇది ఆఖరి ప్రయత్నమా అంది. సంధ్య ఆచూకీ కోసం సంతోషంతో వెళ్లిన నేను శిరీషతో పెద్ద నింద అనిపించుకొని వచ్చాను. డెస్టినీ ఎవరూ డిసైడ్ చేయలేరంటే ఇదే రఘు. ఏంటి బావ ఇది? మన కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలని మనం అనుకునే టైంలో ఈ డిస్టర్బెన్స్లు ఏంటి? అసలు ఏం జరుగుతుంది బావా? నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం అందరికీ చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టకు. ఎలా జరగాలంటే ఎలా జరుగుతుంది. పద వెళ్దాం. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. సంజయ్ గాడి తండ్రి కమల్ని లేపేస్తే పెళ్లి ఆగిపోతుందని స్కెచ్ వేశాను. వర్కౌట్ కాలేదు.
అభి క్యా కరూ భయ్? ఎంతమంది పొలిటీషియన్స్ కి, ఎంతమంది బిగ్ షాట్స్ కి ఉపయోగపడ్డాను. ఒక్కడు కూడా నన్ను బయటికి తీసుకువెళ్ళలేకపోతున్నారు. బాయ్, అర్థం చేసుకో. నీకోసం ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఆ శిరీషికి పెళ్లి అయిపోయిన తర్వాత నేను బయటికి వస్తే ఫైదా క్యా హై? ఈ క్షణం నేను బయటికి రావాలి. నన్నిక్కడ కట్టిపడేసిన ఆ శిరీషాని నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని నా పగ సాధించుకోవాలి. ఏంటి సుశీల, ఎక్కడికి? ఏటకేనా? వేటేంటి? జాలారోడు చేప పిల్లల కోసం, నీలాంటోళ్ళు పసిపిల్లల కోసం ప్రత్యేకించి చెప్పాలేంటి? ఏంటి సుశీల, ఎక్కడికి? ఏటకేనా? వేటేంటి? జాలారోడు చేప పిల్లల కోసం, నీలాంటోళ్ళు పసిపిల్లల కోసం ప్రత్యేకించి చెప్పాలేంటి? చేసిన పాపాలకి చాలా మూల్యం చెల్లించుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు అలాంటి నీచమైన పనులు చేయను. ఓ సోస్ తెగ మారిపోయా. నువ్వు కూడా అలాంటి పనులు మానేసి ఏ కాయ కష్టమో చేసుకో. అలాంటి పనులు చేస్తే బతుకు ఇప్పుడిప్పుడే తెల్లారదు. నీ కర్మ.
పాపనివ్వరా? చచ్చిపోతాం. ఇవ్వు. వదులు. చచ్చిపోయినా పర్లేదు. ఇవ్వరా పాపని? పోరా, వదులు పాపని. వదులు. పాపని వదలరా. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో, ఏడోకు. పట్టపగలే పిల్లల్ని కిడ్నాప్ చేసే విధులు తిరుగుతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ పాప ఎవరి తాలూకా బాబు? అదిగో ఆ అమ్మాయి తాగు. పాపా పాపా చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ బిడ్డ నా బిడ్డ లాంటిదే. నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? బిడ్డను కాపాడినందుకు చాలా సంతోషం. మిగిలిన వివరాలు నీకు అనవసరం. దయచేసి అడక్కండి. ఈ బిడ్డ గురించి తెలుసుకోవటం నాకంటే నీకే ముఖ్యమమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఒక హాస్పిటల్లో ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను దొంగలించి ఆ తల్లి పక్కన చనిపోయిన మరో బిడ్డను పడుకోబెట్టి లోకంలో ఏ ఆడది చేయకూడని దుర్మార్గాన్ని చేశానమ్మా. ఎవరిదో కథ నాకెందుకు చెప్తున్నావు? నీ కథ కాబట్టి నీకు చెప్పానమ్మా. ఆ తల్లివి నువ్వే. నేను దొంగలించిన బిడ్డ నీ బిడ్డే. ఆ బిడ్డ ఈ బిడ్డేనమ్మా. మతుండే మాట్లాడుతున్నావా? నా మాట నమ్ము తల్లి. బిడ్డను మార్చేసిన తర్వాత ఏం జరిగిందంటే సాక్షిగా చెప్తున్నాను. నేను చెప్పింది ముమ్మాటికి నిజం. ఆ రోజు నేను నీ పాపని ఎత్తుకెళ్ళిపోయాననుకున్నాను గాని పాపాన్ని ఎత్తుకెళ్ళానని అనుకోలేదు. నా బిడ్డను కోల్పోయేంత వరకు నేనెంత పెద్ద తప్పు చేశానో అర్థం కాలేదమ్మా. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఎవరు పంపించారు నిన్ను? ఇవన్నీ నీతో చెప్పించిందెవరు? చెప్పు. నేను చెప్పింది అబద్ధమైతే నీ తండ్రిని అడగమ్మా. నేను చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఆ దేవుడు నువ్వెదురుపడేలా చేశాడు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను మనిషిని కానమ్మా. ఈ పాప నీ కూతురే తల్లి.
జానకమ్మా 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 ఇలా కూర్చోమ్మా. బాటిల్ తీసుకో. జానకమ్మా జానకమ్మా జానకమ్మా. ఏంటమ్మా? పాపకి ఈరోజు నా చేతులతోనే పాయసం జీడిపప్పు ఉప్మా చేసి తినిపించాలి. తర్వాత పాప కోసం పళ్ళు స్వీట్స్ అన్నీ తీసుకురావాలి. పాపకు బోలెడన్ని బొమ్మలు బట్టలు అన్నీ కొనాలి. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా కొనాలి జానకమ్మా. ఈ రోజు పాప మీద ఇంత జాలి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చాయమ్మా? జాలి కాదు జానకమ్మా, ప్రేమ. ప్రేమ? పరాయి బిడ్డ మీద ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమ. పరాయి బిడ్డ కాదు జానకమ్మా, నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ. నేను కన్న బిడ్డ జానకమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవును జానకమ్మ, ఈ లోకంలో అడుగుపెట్టిన కొన్ని నిమిషాలకే ఈ లోకాన్ని ఈ తల్లిని విడిచిపెట్టి వెళ్లిపోయిందనుకున్న నా బిడ్డ ఈ బిడ్డే జానకమ్మ. భగవంతుడు నేను పడ్డ బాధకి నా మీద జాలి చూపించి నా బిడ్డను నాకిచ్చేశాడు. చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. ఇంకా ఏ పగ ప్రతీకారాలు నాకొద్దు. ఎవరెలా నాశనమైపోయినా నాకనవసరం. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ హాయిగా బ్రతికేస్తాను. నీ బిడ్డేనని ఎలా తెలిసిందమ్మా? ఆ రోజు హాస్పిటల్లో నా పాపని నాకు దూరం చేసి ఆ పాపాన్ని మూటగట్టుకున్న మనిషి పశ్చాత్తాపడి ఈ రోజు నాతో ఈ నిజం చెప్పింది జానకమ్మ. ఈ బిడ్డ నా కూతురేనని వాళ్ళందరూ చెప్తున్నా నమ్మలేకపోయాను. పగతో పసిబిడ్డ ఆకలి తీర్చలేకపోయాను. ప్రతీకారంతో జోలపాడలేకపోయాను. చివరికి చావు బతుకుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేయడానికి కూడా ఎంతో ఆలోచించాను. ఆ క్షణం నా బిడ్డకి నేను రక్తదానం చెయ్యకపోయింటే శాశ్వతంగా దూరం చేసుకునేదాన్నేమో. మరోసారి దురదృష్టవంతురాలై ఉండేదానిని, శాపగ్రస్తురాల్లాగా మారిపోయేదాన్ని. చివరి క్షణంలో ఆ దేవుడు నా మనసు మార్చి ఎంతో మేలు చేశాడు. నన్ను క్షమించు తల్లి. నిన్ను నానా మాటలన్నాను, ఎంతో కష్టపెట్టాను, ఎన్నో మాటలన్నాను. నీకోసమే బతకాలనుకున్న నేను నువ్వు దూరమైపోయేసరికి రాయిలా మారిపోయాను. అందుకే నీ ఏడుపు నన్ను కరిగించలేకపోయింది. ఎన్నో నెలలుగా ఈ తల్లి ప్రేమకు దూరమైన నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటాను. గుండెల్లో పెట్టి నిన్ను పెంచుకుంటాను. ఈ లోకంతో మనకు పని లేదు. మనకు అన్యాయం చేసిన వాళ్లకు ఆ దేవుడి సరైన శిక్ష వేస్తాడు. వాళ్ళందర్నీ వదిలేద్దాం. నాకు నువ్వై, నీకు నేనై జీవితాంతం బతికేద్దాం. సరేనా? నీ మొహంలో సంతోషం చూసి ఎన్ని రోజులైందమ్మా. ఇక నుంచి అంతా సంతోషమే జానకమ్మా. రేపే గుడికి వెళ్లి పాపకు నామకరణం చేసి మొట్టమొదటి శుభకార్యం జరిపిస్తాను.
గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సీదసాదనగ్గుస్వాహా. అమ్మా, పూజ అయ్యేంత వరకు ఎలాంటి అవంతరాలు వచ్చినా పూజకు భగ్నం కలగకూడదు. మీరు కూడా పూజలోంచి లేవకూడదు. ఈ గంటసేపు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేస్తే ఆ శివయ్య కరుణా కటాక్ష వీక్షణాలు మీ కుటుంబం మీద ఎల్లకాలం ఉంటాయి తల్లి. అంతా మంచే జరుగుతుంది. అలాగే పూజారి గారు. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సీదసాదనగ్గుస్వాహా. శ్రీ మహాగణాధిపతయే నమః.